హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సతీష్ని. ఎప్పటిలానే ఈరోజు కూడా మీకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఇదేంటంటే తల్లికి వందనం. ఫ్రెండ్స్, మొత్తం ఈ తల్లికి వందనంలో 67,27,000 మంది తల్లులకి లబ్ధి అనేది చేకూరుతుంది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 8,745 కోట్ల రూపాయలు అనేవి తల్లుల బ్యాంక్ అకౌంట్లకి జమ కానున్నాయి. ఏడాది 1వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకైనా సరే, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకైనా సరే ఈ తల్లికి వందనం పథకం అనేది లబ్ధి చేకూర్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో, లేదంటే ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం అనే పథకం లబ్ధి అనేది చేకూరుతుంది అని ప్రభుత్వం మనకి ఆల్రెడీ చెప్పింది. తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మీ హౌస్ హోల్డ్ డేటాలో మ్యాపింగ్ అయ్యారో లేదో చూడండి. ఒకవేళ చేయకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ డేటాబేస్ ఏదైతే ఉందో అందులో నమోదు చేయించండి. అలానే ప్రతి ఒక్కరిది కూడా ఈకేవైసీ అంటే మీరు వెళ్తే మీ ఆధార్ కార్డు అలానే రైస్ కార్డు తీసుకుని సచివాలయం సిబ్బంది దగ్గర వెళ్తే వాళ్ళు ఈకేవైసీ అనేది తమ్మించుకుని చేస్తారు. ఇంకా మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ రిలేటెడ్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కలిసి మాకు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చూడండి. ఒకవేళ లేకపోతే కనుక వెంటనే లింక్ చేయండి అని చెప్పండి.